అందరికీ నమస్కారం. నేను మొహమ్మద్ అతహర్, కాంగ్రెస్ పార్టీ భువనగిరి. ఈ యొక్క వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు భువనగిరి పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు పట్టణంలోని జూనియర్ కళాశాల మైదానం అభివృద్ధి చేయాలని నిరసన కార్యక్రమం చేశారు. నేను భువనగిరి పట్టణ ప్రజలకు తెలియజేసిందంటే, గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ భువనగిరి ఎమ్మెల్యే అధికార పార్టీలో ఉండి ఏం చేసిండు అని నేను బీఆర్ఎస్ నాయకులను ప్రశ్నిస్తున్నా. ప్రజలారా, మీరు గమనించండి. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉండే. అదేవిధంగా భువనగిరికి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి గారు భువనగిరి ఎమ్మెల్యేగా ఉండే. గత 10 సంవత్సరాలు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం మీకు గుర్తుకు రాలేదా? గతంలో మీరు 10 సంవత్సరాలు ఏం చేయలేదు, కానీ లాస్ట్ చివరి నిమిషంలో ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో మీరు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానాన్ని అభివృద్ధి పేరుతో ఏజీఐ గ్లాస్ ఫ్యాక్టరీ వారు ఇచ్చిన డబ్బులతో మీరు కళాశాల మైదానంలో ఉన్న వెనుక మట్టిని తవ్వి మీరు కాలేజ్ గ్రౌండ్ లో మట్టి పూడ్చడం జరిగింది. ఇంకొక ముఖ్య విషయం చెప్తున్నా, బీఆర్ఎస్ నాయకులారా, మిమ్మల్ని నేను సూటిగా అడుగుతున్నా. మీరు అన్ని క్రీడలకు అనుగుణంగా ఉండే కళాశాల మైదానాన్ని కేవలం క్రికెట్ స్టేడియం చేసి ప్రైవేటు వ్యక్తులు కట్టబెట్టే ఉద్దేశంలో ఉండే. ఇది నిజమా కాదా? గతంలో ఎన్నో సంవత్సరాల నుండి అథ్లెట్స్ గాని, అటు ఫుట్బాల్ క్రీడాకారులు గాని, హాకీ గాని, జిల్లా స్థాయి క్రీడలు గాని ఈ జూనియర్ కళాశాల మైదానంలో జరిగేవి. అలాంటి మైదానాన్ని మీరు కేవలం క్రికెట్ స్టేడియం చేసి ప్రైవేట్ వ్యక్తులకు కట్టబడే ఉద్దేశంతో ఉంటే, అప్పట్లో మేము ప్రతిపక్షంలో ఉండి కొట్లాడినాం. ఇది కేవలం క్రికెట్ స్టేడియం కాదు, అన్ని క్రీడాకారులకు, వాకర్స్ గాని, అథ్లెట్స్ గాని, జిల్లా స్థాయి క్రీడలకు గాని, ఫుట్బాల్ గాని, ఈ విధంగా అన్ని క్రీడలకు అనుగుణంగా ఉండాలని మేము కొట్లాడినాం. అప్పట్లోనే వారు క్రికెట్ స్టేడియం కొరకు కళాశాల మైదానంలో టర్ఫ్ గురించి తవ్వడం జరిగింది. అయినప్పటికీ మేము అప్పటి కలెక్టర్ గారు పమైల సత్పతి గారి దగ్గరికి వెళ్లి కలెక్టర్ గారితో మాట్లాడి, ఇది కేవలం క్రికెట్ గ్రౌండ్ కావద్దు, వాకర్స్ గాని, అథ్లెట్స్ గాని, ఫుట్బాల్ గాని, హాకీ గాని, జిల్లా స్థాయి అన్ని క్రీడలకు అనుగుణంగా ఉండే విధంగా దీన్ని తయారు చేయాలని మేము కొట్లాడితే అప్పటికప్పుడు మేడం ఆర్డర్ ఇచ్చి అక్కడ జరుగుతున్న కేవలం క్రికెట్ గ్రౌండ్ ని ఆపి ఆ టర్ఫ్ కోసం తవ్విన బొందను పూడ్చివేయడం జరిగింది. మీరు మళ్ళా మీరు వచ్చి దాన్నే మీరు ఏమంటారు అంటే, వాకర్స్ కు కావాలి, అథ్లెట్స్ కు కావాలి, మేము అదే కోరుకున్నాం మిమ్మల్ని. మీరేమో క్రికెట్ స్టేడియం చేసి దాన్ని వేరే ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని చూసిర్రు. మీరు ఇలా ప్రతిపక్షంలో రాగానే మీకు ఇంకా ఏం అంశాలు లేవు కాబట్టి ఏదో చేయాలని మీరు చేస్తున్నారు. మేము ఇప్పుడు చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపలనే ఎన్నో పథకాలను అమలు చేసింది. బ్రహ్మాండంగా భువనగిరి ఎమ్మెల్యే కుమ్మ మణికుమార్ రెడ్డి గారు పని చేస్తున్నారు, నిధులు తెస్తున్నారు, అభివృద్ధి గురించి పాటు పడుతున్నారు. మీరు చెప్పినంత మాత్రాన ఏదో మేము చేస్తాం అనుకో. డెఫినెట్లీ ఆ కాలేజీ గ్రౌండ్ మైదానం ఎమ్మెల్యే గారి దృష్టిలో ఉంది. దానికి గ్రౌండ్ ను అన్ని క్రీడలకు అనుగుణంగా ఉండే విధంగా డెఫినెట్ గా చేస్తాం. ఇంకో విషయం, మీరేమంటారు, సీఎం కప్ తీసుకుపోయి గురుకుల రెసిడెన్షియల్ తో పెట్టిర్రు, ఇలా పెట్టలేండు. మిమ్మల్ని అడుగుతున్నా, గతంలో మీడియా పెట్టిరయ్యా? మీరు సీఎం కప్ ను మీరు ఎలా పెట్టిర్రు? మీరు పెట్టిన అలా కాదా? తర్వాత మేము లొల్లి పెడితే చివరి నిమిషంలో మీరు చివరి ఆర్డర్ ఆడిపించిరా. ఇవాళ మీరు ప్రతిపక్షంలో ఉండి ఏదో కార్యక్రమాలు చేయాలని మీరేదో ఫ్లెక్సీలు పట్టుకొని ఎమ్మెల్యే డౌన్ కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు నడవదిడా. ప్రజలన్నీ గమనిస్తున్నారు. ప్రజలు గమనించారు కాబట్టి పదేళ్ల మీ యొక్క పిచ్చి పాదను చూసి విసిగిపోయి మిమ్మల్ని అలా ఇళ్లకే పరిమితం చేసిర్రు. మళ్ళొకసారి చెప్తున్న బీఆర్ఎస్ నాయకులారా, మీరు గతంలో 10 సంవత్సరాల్లో చేసిన పొరపాట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలకు అన్ని విధాలుగా సౌకర్యవంతంగా ఉండే విధంగా పరిపాలన చేస్తుంది, కార్యక్రమాలు చేస్తుంది. డెఫినెట్లీగా ప్రభుత్వ కళాశాల మైదానాన్ని ఏ విధంగానైతే చేయాలో అన్ని రకాల
క్రీడాకారులను వారితో మాట్లాడి వారికి ఏ విధంగా సౌకర్యవంతంగా ఉంటుందో ఆ విధంగా డెఫినెట్లీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. అంతేగాని మీరేదో పిచ్చి పిచ్చి నిరసనలు చేసుకుంటా పిచ్చి పిచ్చి మాట్లాడకు. ఎందుకంటే మీరు గతంలో 10 ఏళ్లు పాలన ఉండి మీరు పట్టించుకోలేదు. చివరి నిమిషంలో ఎన్నికలు వస్తున్న సమయంలో మీరు ఏజీఏ గ్లాస్ ఫ్యాక్టరీ ఇచ్చిన డబ్బులతో మీరు కార్యక్రమం చేసిన, అంతేగాని సొంతంగా మీరు డబ్బులు తెచ్చింది లేదు. ఒకవేళ మీరు ప్రభుత్వం నుంచి నిధులు తెస్తే ఆ నిధులు ఏం చేసిర్రు, ఆ లెక్కేందో, ఏజీఏ గ్లాస్ ఫ్యాక్టరీ ఎన్ని డబ్బులు ఇచ్చిండ్రో ఆ లెక్కేందో అది మీరు చెప్పాలి. ధన్యవాదాలు.